శ్రీకాంత్ గారు రండి. ఏం చేస్తూ ఉంటారండి శ్రీకాంత్ గారు? అదే డిగ్రీ అయిపోయింది, జాబ్ చేస్తున్నారు. జాబ్ సెర్చ్ చేస్తాను. ఓకే ఓకే. సో ఇక్కడ పరిస్థితి అంతా కూడా విన్నాము. ఇంత అసలు మాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీ అభిప్రాయం మాత్రమే ప్రజెంట్. తను నాకు అదే చుట్టాలు అమ్మాయి మేడం. అదే వరుసకి అది భావన అవుతుంది. అది చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. మాకు అది అన్నీ తెలిసే. ఎందుకు పెళ్ళయి ఒక కొడుకు ఉండి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాపురం చేసిన అమ్మాయిని చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? మీరైతే అన్మ్యారీడ్ కదా. అదే చాలా సహాయం చేశారు మేడం. ఎవరు? వాళ్ళ ఫ్యామిలీయా? అంటే ఏం సహాయం చేశారు? ఏం సహాయం చేశారు? అదే చదివించారు, అప్పులు మా అప్పులు తీర్చారు. ఎవరు? మిమ్మల్ని? సో మీకు అప్పులు తీర్చడం, చదివించడం, ఆ కుటుంబం బాగా తెలుసు కాబట్టి ఆ అమ్మాయి గురించి ఇష్టంగానే చేసుకుంటున్నారా మీరు, లేకపోతే విశ్వాసంతో చేసుకుంటున్నారా? అది ఇష్టంతోనే, అది వాళ్ళ మీద అదే అభిమానంతోనే చేశారు. సరే పెళ్ళి అయ్యేదాకా ఆగొచ్చుగా, ఎంగేజ్మెంట్ అవ్వగానే ఎందుకు కలిసారట మీరిద్దరు? అదే కలిసి. ఎందుకు అంత కంగారు ఎందుకు? వాళ్ళ భర్త వచ్చాడు వెనక్కి, ఏం చేద్దాం? అది మీరే చెప్పండి మేడం. నువ్వు వదిలేయడానికి రెడీగానే ఉన్నావా? ఏదో సూసైడ్ అటెంప్ట్లు చేసేసారా అంటే వీళ్ళందరూ భయపడుతుంటే మేము భయపడుతున్నాం. ఎప్పుడైతే వాళ్ళ ఆయన వచ్చాడో వీళ్ళంతా సూసైడ్ అటెంప్ట్లు చేశారా, కుటుంబమే నాశనం అయిపోద్దా అంటే బాబోయ్ నిన్ను కాపాడాలి కదా అని మేము ఎంత పంచాయతీ పెట్టాం. ఆ అమ్మాయి ఇక్కడ దాకా పరిగెత్తుకు రావడానికి కారణం అది. ఇప్పుడు నువ్వు అటు ఇటు అనేది ఇప్పుడు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ అమ్మాయిని చేసుకోవటం, భర్త వచ్చాక వాళ్ళిద్దరిని కలిపి నువ్వు పక్కకు తప్పుకోవటం. ఈ రెండిట్లో ఒకప్పుడు వేరే చోట ఈ కథ నడుస్తే కనుక వాళ్ళకి ఏం సలహా ఇస్తావు? తప్పుకుంటావా, కలుపుతావా, లేదంటే తెలియదా? అర్థం కావట్లేదా? అంటే అమ్మాయి తన భర్త ఏమో అక్కడికి వేరే వెళ్ళిపోయి వచ్చేసాడు. వాళ్ళిద్దరు రెడీగానే ఉన్నారు కలిసిపోవటానికి. నువ్వు ఉంటావా, వెళ్ళిపోతావా? ఒకటి ఏంటంటే వాళ్ళు ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయికి వాళ్ళ ఆయనతోనే ఉండాలని ఉంది, వాళ్ళ ఆయనకి ఆవిడతోనే ఉండాలని ఉంది. ఇక్కడ అందరికీ ఓకే, ఇక్కడ కేవలం మీ ఒపీనియన్ మాత్రం కావాలి. ఇప్పుడు వాళ్ళ ఆయన వచ్చేసారు కదా, మరి వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, మరి మీరు తప్పుకుంటారా? అమ్మాయి లేకుంటే నేను ఉండలేను మేడం. అది కావాలి, మా భార్య నాకు కావాలి. నీ భార్య నీకు కావాలి, అతనికి కూడా అమ్మాయి కావాలంట. నాకు కావాలి మేడం. శ్రీకాంత్ గారు, సౌజన్య గారు, పెద్దవాళ్ళు మీరు చెప్పాలి ఏంటి అనేది. భార్యకి భర్త మీద ప్రేమ ఉంది, భర్తకి భార్య మీద ప్రేమ ఉంది. శ్రీకాంత్ గారు, సౌజన్య గారు మాట్లాడాలి మీరు ఇక్కడ. నేనైతే మేడం మా మాటలు రావట్లేదు పాపం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సరే సార్, వాళ్ళు చెప్పింది విన్నారు కదా, మీరేమంటారు? అంటే అంటే మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాం కదా మేడం. అంటే ఒకేసారి ఇంతమంది మంచి మనుషుల మధ్యన కూర్చోవటం కూడా ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. కానీ మంచితనం అనేటటువంటిది ఏ నిర్ణయాన్ని చంపేయకూడదు, న్యాయాన్ని చంపేయకూడదు, ఆలోచనని చంపేయకూడదు. మంచి వాళ్ళే వీళ్ళు. కానీ ఒక నిర్ణయం తీసుకోవడంలో సందిగ్ధపడుతున్నారు. ఎందుకు? మంచితనం కాపాడాలనుకుంటున్నారు. అత్తగారు కోడల భవిష్యత్తును కాపాడాలనుకుంటున్నారు, తల్లి కూతురు భవిష్యత్తు కాపాడాలనుకుంటున్నాడు, భర్త ఏమో వచ్చి భార్య భవిష్యత్తు కాపాడాలనుకుంటున్నాడు. బయట నుంచి వచ్చినటువంటి శ్రీకాంత్ ఏమో వచ్చి బహుశా చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి అంటే కొద్దిగా ఏదో అభిప్రాయం ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఆలోచనని కూడా బలంగా చెప్పలేకపోతున్నాడు. సో అందరి యొక్క కోరికని, అందరి యొక్క అభిప్రాయాన్ని కాపాడాలనుకుంటున్నారు. అంటే అతి మంచితనం అనేది కూడా ఒక్కో సందర్భంలో సందిగ్ధ పరిస్థితిలో చూసేసి మనల్ని ముందు నువ్వు వెనకట్లు గోయం చేస్తాను. ఎవరన్నా కూడా ఇక్కడ గట్టిగా మాట్లాడి మేడం ఇది లాజిక్, ఇలా ఉంటే కనుక జీవితాలు బాగుంటాయి, లేదంటే ఇలా ఉంటే కనుక ఇటువంటి పెడదారులకో లేదంటే పక్కదారులకో పోతాయి, జీవితాలు నాశనం అవుతాయి అనేటటువంటి విధంగా ఒక్కరు మాట్లాడినా కూడా మాకు ఒక ఆలోచన అనేది వస్తుంది. ఇక్కడ అందరూ ఎలా మాట్లాడుతున్నారంటే మీరు ఆలోచించండి మేడం, మీరే దేవుళ్ళు, మీరే ఇది అని అంటున్నారు. సో ఇది ఒకటి. రెండోది ఏంటంటేనమ్మా, ఇక్కడ బలంగా సార్ ఒక్క వ్యక్తి యొక్క నిర్ణయం మీద ఈ ఎపిసోడ్ మొత్తం ఈ నిర్ణయాన్ని తేల్చేయాలి డాక్టర్ గారు అని అంటే కనుక నేను అది సౌజన్య అంట. శ్రీకాంత్ అని కూడా నేను అన్నాను. ఎందుకు అసలు శ్రీకాంత్కి ఎందుకు అధికారం ఎందుకు ఇవ్వాలి? ఓకే, పెద్దలు నిర్ణయించినటువంటి పెళ్ళి, అదేమీ కావాలని మోసం చేసినటువంటిది కాదు. ఈ సందిగ్ధ పరిస్థితిలో రవి అనేటటువంటి వ్యక్తి మళ్ళీ ఇలా ఊడిపడతాడని ఎవరూ అనుకోలేదు. మీరెవరు మోసగాళ్ళు కాదు. శ్రీకాంత్ నువ్వేమనుకుంటున్నావు, నీ నిర్ణయం ఏంటి, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అని అడగవలసినటువంటి అవసరమే లేదు. శ్రీకాంత్ కూడా ఇప్పుడు ఏమండి నాకు సౌజన్య అంటే ఇష్టం అండి అంటున్నాడు. ఎంతకాలం ఇదేమన్నా అమర ప్రేమికులు కదా? 10 సంవత్సరాల పాటు మీరు ఏమైనా ప్రేమించేసుకున్నారా ప్యారలల్గా? అక్కడ కాదు కదా. ఒక నెల రోజుల పాటు చిన్నప్పటి నుంచి ఆ కుటుంబం మీద నీకు అభిమానమే ఉంది. కానీ ఈ అమ్మాయి అంటే సౌజన్య అనేటటువంటి వ్యక్తి మీద నీకేమీ అమితమైనటువంటి భయంకరమైనటువంటి ఓడదీయలేనటువంటి ప్రేమ అంటూ ఏమీ లేదు.
ఎటొచ్చి ఇక్కడ ఉన్న చిన్న ట్విస్ట్ ఏంటంటే కనుక శారీరకంగా మీరు కలిశారు. నువ్వు శారీరకంగా కలవటానికి నిజంగా అంత ఇంపార్టెన్స్ ఇస్తే కనుక వాళ్ళు 6 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి భార్యాభర్తలుగా వాళ్ళు కలుస్తూనే ఉన్నారు. మరి శారీరకంగా మరి దానికి ఇంపార్టెన్స్ ఏమన్నా? దానికి ప్రతిఫలంగా ఒక బుడ్డోడు ఉన్నాడు, ఆడు పుట్టాడు, 2 years ఉన్నాయి, చెప్తున్నాను నేను ఉదాహరణకి. సో ఇక్కడ బలంగా మాట్లాడవలసింది సౌజన్య, నువ్వు మాట్లాడాలి. ఇక్కడ సెకండ్ థాట్స్ వద్దమ్మా. ఎందుకంటే 2 years వెళ్ళిపోయినటువంటి భర్తతో అంతకుముందు 4 సంవత్సరాల పాటు నువ్వు ప్రయాణం చేసావు. దేవుళ్ళ లాంటి భర్త అని చెప్పి నువ్వు నోటు వెంట నువ్వే అన్నావు, చాలా మంచోడండి, ఇల్లు ఆఫీస్ తప్ప ఇంకో ప్రపంచం లేదు, అడగకుండానే అన్ని తెచ్చించేవాడు, బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు, నన్ను నా కొడుకుని ఎంతో అద్భుతంగా చూశాడు. 2 years ఒక భర్త కనిపించకపోయేటప్పటికి మానసికంగా ఒక స్త్రీ అప్పటి వరకు అంత పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నటువంటి భర్త అలా మాయమయ్యేటప్పటికి భర్త ఏదైనా హార్ట్ అటాక్తోనో కానీ యాక్సిడెంట్లో కానీ సూసైడ్తో కానీ చనిపోయిన దానికంటే ఒక భయంకరమైన పరిస్థితి ఒక ఆడదానికి. నిజంగానమ్మా చాలా మిస్సింగ్ కేసెస్లో నా దగ్గరికి సైకలాజికల్గా కౌన్సిలింగ్కి వచ్చే మిస్సింగ్ కేసెస్లో చాలామందికి ఏంటంటే ఒక 2 years తర్వాత 3 years తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది పలానా చోట చనిపోయాడమ్మా, ఏదో దొరికింది ఆధారం ఏదో అని చెప్పి అప్పుడు వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు అమ్మయ్య అని. నిజంగా అదొక సందిగ్ధ పరిస్థితి. అప్పటి వరకు ఉన్నాడా లేదా, 10 మంది ఏమొచ్చి లేడంటారు, 20 మంది ఏమొచ్చి ఉన్నాడని అంటారు. మానసికంగా ఈ అమ్మాయి శ్రీకాంత్ యొక్క సంబంధాన్ని ఒప్పుకునే టైంకి అసలు ఏ స్టేటస్లో ఉందన్నది మనం ఆలోచించాలి. ఇక్కడ మీరేమొచ్చి ఒక తల్లిగా ఏంటంటే కూతురికి ఒక జీవితాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇంకెంతకాలం వెయిట్ చేస్తామని చెప్పి ఆ అమ్మాయిని నెత్తి మీద ఒక నిర్ణయాన్ని ఇచ్చేశారు. మీరేమొచ్చి కోడలకు ఒక జీవితాన్ని ఇవ్వాలి, కొడుక్కి ఒక తండ్రిని ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు ఒక ఇది చెప్పేశారు. అసలు ఈ అమ్మాయి మెంటల్ ప్రిపరేషన్ ఎంత ఉంది? అసలు ప్రేమించి అంత బాగా చూసుకున్నటువంటి భర్తని పూర్తిగా మానసికంగా తీసేయగలిగిందా లేదా? భర్త స్థానంలో వేరే వ్యక్తిని వస్తే కనుక అతను భర్త కింద యాక్సెప్ట్ చేసేటటువంటి పొజిషన్లో ఉందా లేదా? తండ్రిగా ఇంకొక పాత్రని మీరేమన్నారు, తండ్రిగా పిలిచి ఆడికి ఊహ తెలియక ముందే తండ్రిగా ఇంకోళ్ళని ఇంట్రడ్యూస్ చేసేసి వాడిని నాన్న అని పిలిపించాలి, డాడీ అని పిలిపించాలి అనుకుంటున్నారు. ఎవరి నిర్ణయాలు వాళ్ళకి తీసుకున్నారే కానీ అసలు ఈ అమ్మాయిని ఇలా కూర్చోపెట్టి అమ్మ మాకు తెలీదు బ్రతుకున్నాడో లేదో చచ్చిపోతాడు మాకు తెలీదు, రేపు పొద్దున్న రావచ్చు, దెర్ ఆర్ ఏ గుడ్ ఛాన్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఎక్కడ తెలీదు అంటే కనుక అంతకుముందు మీకు తెలుసు, వీళ్ళకి తెలియకపోయినా కూడా మీ అబ్బాయి యొక్క మానసిక పరిస్థితి సడన్గా డిసప్పియర్ అయిపోయి సడన్గా ప్రత్యక్షం అవుతాడు 1 రోజు 2 రోజుల తర్వాత మీ అబ్బాయి. అప్పటికైనా మీరు చెప్పాలి అమ్మ వీడు రావచ్చు, వస్తే కనుక పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరో చిన్నప్పటి నుంచి అభిమానించేటటువంటి శ్రీకాంత్ని తీసుకొచ్చి నిన్ను పెట్టేస్తున్నావు ఇక్కడ, నేను పెద్ద మనసుతోనే ఆలోచిస్తున్నాను ఇక్కడ, ఒకప్పుడు నా కొడుకు తిరిగి వస్తే కనుక అప్పుడు పరిస్థితి ఏంటి అని ప్రధానంగా ఇక్కడ ఉన్న వాళ్ళ అందరిలో ఆలోచించవలసిన ప్రధానమైన వ్యక్తి ఎవరున్నారు అంటే కనుక రవి గారి తల్లి. అంత దూరం ఆలోచించలేకపోయాను. కాదమ్మా జీవితాలు కదమ్మా, రాకపోతే ఓకే, చనిపోతే ఓకే, అంటే ఒక విధంగా ఓకే, సారీ, వస్తే ఈ క్వశ్చన్ ఎందుకు రాలేదు? అసలు చనిపోవటానికి ఇక్కడ కారణాలు ఏమున్నాయి? ఏమీ లేవు. అంతకుముందు వెళ్ళిపోయేవాడు, వచ్చాడు, ఈసారి కూడా వెళ్ళిపోయాడు, వస్తాడేమో, అప్పుడు 6 months 2 days తర్వాత వచ్చాడు, ఇప్పుడు 2 years తర్వాత వస్తాడేమో అనుకున్నది జరిగింది ఇక్కడ. సో ఈ విధంగా ఎవరు ఆలోచించలేదు. నేను ఇప్పుడు ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే సరే సార్ మీ అందరి ముందు ఇప్పుడు జరిగింది ఒక్కొక్కరు ఒక్కో తప్పు చేశాము, నేనేంటంటే చెప్పకుండా నా కొడుకు ఇలా సమస్య ఉందని చెప్పకుండా నేను చేశాను, మళ్ళీ వస్తాడేమో అనేటువంటి ఆలోచన లేకుండా నేను చేశాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.